హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేను కొలరాడో స్ప్రింగ్స్ టూర్ వెళ్ళానండి. నిన్నటి నుంచి ఒక ఆయన టెన్నిస్ ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి సాధించారు. అప్పటికి ఆన్సర్ చేశాను. కార్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ వ్యాన్లో. చేస్తే రేపు చెయ్యి ఇప్పుడు మాట్లాడతామంటే అందరూ ఉన్నారన్నారు. ఇంకో ఆయన ఎవరినో రాజు అన్న కనెక్ట్ చేస్తానన్నారు. సర్లేండి రేపు మాట్లాడతాను. మార్నింగ్ లేవగానే చేస్తే టాపిక్ ఫోన్ కట్ చేసే టాపిక్ ఏంటంటే, కుమారు 2018 నుంచి నువ్వు ఆడుతున్నావు 2025 దాకా. ఫోన్ చేసిన మా రింగ్ లీడర్ అనమాట. ఆయన కాపులు సంఘంలో రిజిస్టర్ చేసుకోలేదు తెలియదు. మంచి ఆయన, మా ఫాదర్ ఎక్స్కోలీగ్ వాట్ ఎవర్, మా అంకుల్ ఎక్స్కోలీగ్. మిగతా బ్యాచ్ అంతా 17 ఏళ్ళు పైనుంచి ఆడుతున్నాము. ఒక 5 కమ్మాళ్ళకి ఎవడో డెట్రాయిట్లో కమ్మాడు ప్రెసిడెంట్ వాళ్ళకి ఫోన్ చేసి దమ్కి ఇచ్చాడంట. ఒరే కుమార్ ఎక్స్క్లూజివ్ చౌదరీస్ని తిడతాడు వీడియోలో, ఆడితో మీరు టెన్నిస్ ఆడమంటారా, సిగ్గులేదరా లంచవడగలరని ఆడే వాళ్ళని తిట్టాడంట. వాళ్ళు ఈయన ఆయనకి ఫోన్ చేసి ఇది సార్ పరిస్థితి, మీరు కుమార్ ఎక్స్క్లూజివ్ గంట అయిపోతే మేము టెన్నిస్ మాని పారదింగుతామని 5 కమ్మాళ్ళు ఈయన థ్రెట్ చేశారంట. నేను ఇప్పుడు ఒకటికి నాతో ఆడడం ఇష్టం లేదని అనుకోండి, ఎందుకు మనం ఆడడం బొక్క దెంగించుకుని వాళ్ళతోటే. అంతకుముందు కూడా మనకి ఇలాగే ఏ వీడియో పెట్టినా అసలు వీడియో అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురు. క్రైమ్ చేసిన వాళ్ళని తిట్టాను, అది కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఆయన మళ్ళీ వీడియో పెట్టద్దని చెప్పాడు అనమాట మా రింగ్ లీడర్. బట్ రింగ్లోంచి వచ్చాక ఇంకా బొక్క మనకి రింగ్ లీడర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి కదా, బట్ వచ్చాం కదా మనం. ప్లస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఆయన చెప్పాను, క్రైమ్ చేసిన కమ్మాళ్ళనే తిట్టాను సార్, అది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, లేకపోతే పబ్లిక్లో ఉన్నది. అందరినీ తిట్టలేదు. నాకు కమ్మ సోదరులు చాలామంది ఉన్నారు, సోదరిమణులు, వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చారు. ఇది కూడా చెప్పండి అని నేను కోర్ట్స్లో పెట్టి రాశాను. నువ్వు ఒక కమ్యూనిటీ క్రైమ్ చేసినా సపోర్ట్ చేస్తున్నావు అంటే, అది కూడా అమెరికా, నువ్వు 1990 మెయిన్ ఫ్రేమ్ రెజ్యూమ్ ఫేక్ చేసుకొచ్చి బాడీ షాపులు పెట్టి గుద్ద పాలసీ డబ్బులు తెంగి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుని గ్లోబల్ థింకింగ్ రానప్పుడు నువ్వు ఏ కులం అయితే ఏంటో మడ్డగొట్టడానికి, నువ్వు ఏ కులం అయితే ఏంటో మడ్డగొట్టడానికే అంటున్నాను. దెంగించుకుని నువ్వు ఏ కులం అయితే ఏంటి, నీ నీతి న్యాయం బొంగు బోటారం బొక్క లౌడలు ఏం లేనప్పుడు నువ్వు ఏ కులం అయితే ఏంటి, కులం తీసి పక్కన దెంగాలి. నువ్వు అమెరికా వచ్చి ఇండియన్ పాస్పోర్ట్ చింపి అమెరికన్ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నువ్వు గ్లోబల్ సిటిజన్ ఉండాలి. నీ పిల్లలు ఈ వీడియో చూడాలి గురు, టెన్నిస్ ఫ్రెండ్స్ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ చూడాలి. వాళ్ళకి అర్థం వాళ్ళు మా నాన్న అదమా ఇలా కులం పట్టుకుని ఎలాడుతున్నాడా అని. ఈ 5 కమ్మాలు కూడా ఆడికి ఫోన్ చేసి గుద్ద దెంగాలి. ఏందిరా బాయ్, అతను తప్పు చేసిన వాళ్ళనే తిడతాడు. బాడీ షాప్ లంజా కొడుకులు లంజం ఉండలు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు కదా, ఎంతమంది H1Bలు నరకం చూస్తారు. అదే కులమైనా నేను కమ్మ సోదరి మనకి హెల్ప్ చేసిన వాడిని ఉన్నాను. వర్క్ లొకేషన్లో ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళకి ఎలా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్లో అకౌంట్స్ మేనేజర్ చెప్పకూడదు, ఇవన్నీ చెప్పాను. అలాంటివి చాలా ఉన్నాయి. కోర్ట్ చేసుకుంటే ఇప్పుడు అని అడగదు. సో ఇదండి పరిస్థితి. ఈ నోవాయ్ క్లబ్ లొకేషన్, నోవాయ్ క్లబ్ డెట్రాయిట్ మిషిగన్. సాటర్డే సండే మార్నింగ్ 8 AM బ్యాచ్ అనమాట. వీళ్ళు వెన్స్డే కూడా ఆడతారు. నేను 5 ఏళ్ళు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వీళ్ళతో ఆడాను. వీళ్ళు నన్ను దెంగేమన్నారనమాట. సో ఈయన ఏమంటారంటే ఎండింగ్లో, కుమార్కి ఒంట్లో బాగాలేదు లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాను వాలంటరీగా వెళ్ళిపోయాడు. అక్కర్లేదండి, ఇదే చెప్పండి నిజం. మీరందరూ ఏడుస్తున్నారు కాబట్టి మీరు సక్సీడ్ అయ్యారా కుమార్ని గెంటడంలో, మీరు క్రైమ్ని సపోర్ట్ చేయడంలో సక్సీడ్ అయ్యారు అని. డెట్రాయిట్లో కమ్మాళ్ళు ఇలా దెంగుతారు సార్. ఇంతకన్నా పచ్చి నిజం అలా చెప్పను. నాకు ఇప్పటిదాకా బూతులు ఆపుకున్నాను చెప్పకూడదని, ఎందుకంటే ఇండియాలో మా రిలేటివ్స్ కూడా చాలా చూస్తున్నారు. దెంగేస్తారు సార్ కమ్మాళ్ళు. రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని దెంగేస్తారు. H1B బాడీ షాప్ బిజినెస్లో నేను చెప్పేది, బయట కాదు. అదే చెప్పినందుకు నన్ను టెన్నిస్లో గుద్ద దెంగేస్తున్నారు వీళ్ళు. ఇంత పచ్చిగానే మాట్లాడాలి మరి. ఇంతకన్నా చెప్పకపోతే ఏమర్థమవుతుంది? నీ అమ్మ అమెరికా వచ్చి 1990sలో రెజ్యూమ్లు ఫేక్ చేసుకున్న బ్యాచ్ వీళ్ళంతా GM ఫోర్డ్లో పనిచేస్తున్నారు సార్. వాళ్ళ హెచ్ఆర్లకి వాళ్ళ కంపెనీలు కూడా చెప్తాను ఇదే విషయం. తీసుకెళ్ళి ఎంత దూరమైనా తీసుకెళ్తాను నేను. ఏంటి అసలు ఈ ముడ్డు కింద US పాస్పోర్ట్లు పెట్టుకుని గ్లోబల్ థింకింగ్ లేకుండా మీరు కమ్మాళ్ళ మీద వీడియోలు పెడితే టెన్నిస్ ఆడడం దెంగించుకుంటారా? మీరు టెన్నిస్కి వెళ్ళి మీ బాల్స్తో మీరు ఆడుకుంటారా? ఎవడికి కావాలరా లవడా?
మీరేనా ఉండేది? అసలు ఎంత ఘోరం సార్, ఇప్పుడే ఎలా ఉందంటే అసలు ఐటీ జాబుల్లో ఎలా ఉంటుంది వీళ్ళతో. అదే చెప్పాను, ఆడెవడో చేఎస్ బ్యాంక్లో పనిచేసినప్పుడు కమ్మాడు ఎలా అన్యాయం చేశాడు, ఎక్కడెక్కడ చెట్టు బల్జీవాడు ఉన్నాడు, ఎంప్లాయర్స్లో కాపులు ఉన్నాడు, ఇక్కడ కూడా ఆడెవడో కార్డు ముక్కు పేరు కంపెనీ కింద పెట్టుకున్నాడు, కాపాడు ఉన్నాడు, ఆడు పెళ్ళం కమ్మది, మన నెవ్యూడు కమ్మని చేసుకున్నాడు. సో కులానికి ఆపాదించట్లా, బట్ మెజారిటీ వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని చూసి రెడ్డిస్ వర్జీనియాలో ఏం చేశారు వాళ్ళు, మెజారిటీ అలా ఉన్నారు. సో అలా చేస్తున్నారని చెప్తున్నాను. ఆ రెడ్డిస్ కూడా వీళ్ళని ఫాలో అవుతున్నారు. వీళ్ళందరికీ పితామహలాగా, భీష్మ పితామహలాగా H1Bలో క్రైమ్ ఎలా చేయాలి, ఎలా దెంగాలి శాలరీలు అనేది వీళ్ళు ఒక రూట్ మ్యాప్ పెట్టేశారు. అందరూ అది ఫాలో అవుతున్నారు. అందులో మెజారిటీ వీళ్ళు ఉన్నారు. అందుకని మంచి వాళ్ళు ఉన్నారు. టీమ్స్లో కమ్మాలు కూడా ఉన్నారు కూడా. సో దాన్ని తీసుకెళ్ళి టెన్నిస్కి ఆపాదించడం ఏంటారా? సిగ్గుందరా లౌడా నీ అమ్మ, అసలు ఎవరు పుట్టారా మీరంతా, నీ అమ్మ సిగ్గుందరా నీ అమ్మ. అసలు టెన్నిస్ వీడియోలో కుమార్ చౌదరిని తిడతాను, టెన్నిస్ ఆడినాడు. నేను అందరినీ తిట్టలా, అదే చెప్తున్నాను క్లారిఫికేషన్. జనరలైజ్ ఎక్కడా చేయలేదు, ఏ వీడియోలో జనరలైజ్ చేయలేదు. నేను ఓన్లీ క్రైమ్ చేసిన వాళ్ళనే తిట్టాను. నా కమ్మ సోదరులు ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు చాలా వీడియోలకి. వాళ్ళు ఈ రెడ్డిస్ ఒకడు నన్ను ఏకేస్తున్నాడు వర్జీనియాలో ఫైర్ అయినప్పుడు. అతను కాల్ చేసి నవ్వాడు, కమ్మ సోదరు ఏంటి సార్ మీరు అసలు కమ్మాలనే తిడతారు, మీరు కమ్మాలని ఆడ తిడుతున్నాడు ఏంటని. తప్పు చేసిన వాళ్ళనే తిడుతున్నాను గురు, అందరినీ తిట్టట్లా. నువ్వు తప్పు చేసిన వాళ్ళని మా కొనవాడు తిట్టాడంటే నీ అమ్మ, నాకు అసలు ఇంకా బూతుల్లో నేను చెప్పే కొద్దీ మీ ఇంకా హేట్రెడ్ పెరుగుద్ది. అందుకని చెప్పట్లే, మీ అందరికీ రోజెస్ కొని ఇస్తానండి ఎప్పుడైనా కనిపిస్తే. ఇప్పుడు నన్ను తీసి దెంగారు, USTA మ్యాచ్ అని ఆడతాం కదా, నాకు అపోనెంటో నాకు పార్ట్నర్ కింద ఈ కమ్మాడు పడ్డాడు అనుకోండి, 5 ఊర్లో ఆ మాని పార దెంగుతారా? ఆ USTA నుంచి బయటకు వెళ్ళిపోతారా? నా కోసం ఇది ఇప్పుడు USTAలో ఆడుతున్నావు, నాకు అపోనెంట్గా ఆడాలి, నా మొడ్డమే కొడతావు నువ్వు బాల్ తీసుకొచ్చి, లేకపోతే నువ్వు నాతో ఆడాలి. ఏం దెంగుతావు నువ్వు? ఏం జ్ఞానం ఏదరా నీ అమ్మ. అసలు GM4లో జాబ్లలో వచ్చేసారు అంత రెజ్యూమ్ ఫేక్ చేసి దెంగి బ్యాక్డోర్ ఇంటర్లో చౌదరి క్యాస్ట్ బేసిస్ మీద ఎయిరింగ్ అవుతుందని నేను మొత్తుకుని చెప్తున్నాను. ఇది నిజమైన తార్కాణం, లైవ్ ఎగ్జాంపుల్. ధన్యవాదాలు మాస్టరు. తప్పు ఏదైనా మాట్లాడుంటే పెద్దవాళ్ళు క్షమించండి, ఇండియా నుండి చూసే పెద్దవాళ్ళు. ఇక్కడ కూడా బొక్కు క్షమించడం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ లాంగ్వేజ్. H1B బిజినెస్లో కమ్మాడు రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని దెంగుతాడు. ఇది నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది తప్పని చెప్పమనండి, ఏ కమ్మాడినైనా. ఎంతమందిని దెంగలం మీరు బిజినెస్లో? ఆ అట్రాసిటీస్ ఆపితే మిగతా కులం ఎదవాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవ్వడం మానుతారు. తానే ఏం చేసింది మడ్డగొట్టడానికి? అందరూ పారిపోవాలి, వాళ్ళందరూ ఇండియా. కాలిఫోర్నియా కోర్టు అడిగింది, FBI అడిగింది, చేసేవన్నీ లౌడా లొసింగ్లో మళ్ళీ నాతో పెట్టుకుంటున్నారేంట్రా? ఏమ్మా దెంగండి రా భయ్, మీరు దెంగండి, మీరు నన్ను పెక్కడం కదరా. నేనే మిమ్మల్ని ఫక్ ఆఫ్ అన్నాను నేను. అమ్మ దెంగండి, ఫక్ ఆఫ్ ఇడియట్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. నేను చెప్తున్నాను అన్నమాట ఎన్నిసార్లకి, ఫక్ ఆఫ్. ఐఎమ్ సేయింగ్ దిస్, ఫక్ ఆఫ్, అంతే.